కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి సీఎం రేవంత్ సార్కు ఏలుబడి అప్పచెప్పినందుకు 2 ఏళ్లలో ముఖ్యమంత్రి సార్ ఏం చేసిండో ఎరికేనా? అగో ఏం చేసిండే ఏం చేస్తుండో కూడా అందరికీ ఎరికే. ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ఎందుకు బాలన్న ముచ్చటలా చెప్పబడితే బాలన్న అంటే ఎందుకంటే ఇగో ఈనుండ్రి ఇందుకు. అయ్యా కేటీఆర్ సారు యనమల రేవంత్ సార్కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఏం చేసిండో చెప్పుండ్రి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినారా? ఇంకా ఒడిచిపోలేదు మొత్తం ముచ్చటి నుండి. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లు గులగొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి 2 ఏళ్లలో సీఎం రేవంత్ సారు తెలంగాణను ఇంత తెర్రు చేస్తే 10 ఏళ్లలో మీ నాయన కేసీఆర్ సారు ఇంకెంత చందన చేసి ఉంటాడు. మరి మీరు కూడా ఆ ముచ్చట ఎందుకో చెప్తలేరు. మీ కారు పార్టీకి కూడా ప్రజలు 2 మాటల ఛాన్స్ ఇస్తే మీరు తెలంగాణకి ఎలగబెట్టింది ఏందో చెప్పుండ్రి. పేరుకు లక్షల కోట్ల పైకంతోని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని అంటిరి. అది 3 ఏళ్లకే పర్రెలు పెట్టి తొర్రలు పడి కూలిపోయే కాడికి వచ్చిందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని మీ నాయన చెయ్యలేదు. తల నరుక్కుంటగాని ఇచ్చిన మాట తప్ప అన్నాడు. అట్లా ఎన్ని మాటలు ఇచ్చిన మాటలు తప్పిండో మీ కార్యకర్తలు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. ఈ లెక్కన మీ నాయన తల ఎన్ని మాటలు నరుక్కోవాలనో ఎన్ని తలలు తెగిపడాలనో మీరే లెక్కలు చెప్తే మంచిగా ఉంటుంది. నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమం టైంలో ఉదరగొట్టి అధికారంలోకి రాగానే ఆగం చేసిండ్రనే మీ కారుకు ప్రజలు కాలిచ్చిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే వచ్చి దొంగ గురించి దొంగ 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 అని మొత్తుకున్నట్టున్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.